అంటే మీరు పూర్తిగా ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చారు. అదే భావజాలంతో ఇప్పటికీ కొనసాగుతున్నారు. కొందరు ఒక భావజాలం నుంచి కొన్నాళ్ళు ఉండి ఒకేసారి మార్పు అంటే పర్వర్టెడ్ అనే పదం ఒకటొచ్చింది అందులో. అట్లాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళు ఏ ప్రయోజనాన్ని ఆశించి వెళ్లారు అని దాన్ని ఇవాళ లం మనం చూస్తుంటామండి. దాన్ని ఒక లంపెనని పార్టీ అన్నారా నుంచి ఏమన్నా? ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ నువ్వు మారడం అనేది అది హ్మ్, కప్పల తక్కడ అనేటటువంటి మాట గాని, జంపు జిలాని అనే మాట గాని ఇలాంటివి మనం వింటుంటామండి. అది రాజకీయ ప్రయోజనాలకు సంబంధించింది. అది ఇక్కడ అవసరం లేదు. సిద్ధాంతాల పరంగా ఒకవేళ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారడం అనేది ఉంటే తాను న ఈ అది బావుంది అనుకుంటే ఇది శ్రేయస్సు కలిగిస్తుందంటే మారడంలో తప్పు లేదండి. ఇక్కడి నుంచి ఆ! అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మారడం ఇది ఇప్పుడు అవసరం ఉన్నది. అంటే ఇప్పుడున్నటువంటి వాతావరణంలో. ఎందుకంటే ప్రపంచ వాతావరణం మారుతుంటుంది. దేశంలో వాతావరణం మారుతుంటుంది. అంటే రాజకీయపరమైన వాతావరణం. సమాజంలో ఈ ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తుల నిర్మాణం ఇవాళ అవసరం అని అనుకున్నప్పుడు వాళ్ళు విశ్వసించి మారి ద దాంట్లో పని చేయడం ఉండొచ్చు. లేదా నలుగురితో పాటు నడవచ్చు. ఆ! నలుగురితో పాటు నడవడమేనండి. అందుకే భగవద్గీతలో ఒక గొప్ప శ్లోకం అండి. తప్పకుండా ఆలోచించాల్సిన శ్లోకం ఇది. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే అని. దీనికి తెలుగులో ఎట్లా ఉందంటే, శ్రేష్ఠుడే కర్మంబు చేయును ఇతర జనులను చేతురదియే. అతండేది ప్రమాణమనును అందరదియే అనుసరింతురు. ఒక ఉత్తముడైనటువంటి వాడు, ఒక పేరు వచ్చినటువంటి వ్యక్తి ఏది ఏ పని చేస్తాడో మిగతా అందరూ కూడా అతను చేస్తున్న పనిని చేస్తారు. జయప్రకాష్ నారాయణ ఆ! రెండో క్రాంతిలాగా వచ్చాడండి. ఎంతమంది అనుసరించారు అప్పుడు? అప్పుడు గాంధీజీ గారు ముందు నడిచారు. ఎంతమంది నడిచారు? కాబట్టి ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ గాని, లోకమాన్య బాలగంగాధర తిలక్ గాని వీళ్ళందరూ కూడా మన దృష్టిలో శ్రేష్ఠులు. కాబట్టి ఈ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళని మేము అనుసరిస్తాం అని. అనుసరిస్తాం. అతడు ఏది ప్రమాణం, ఇది ప్రమాణం అంటాడో అందరూ కూడా అదే ప్రమాణం అని అంటారని. ఎంత గొప్ప శ్లోకమో చూడండి. శ్రేష్ఠుడే కర్మంబు చేయునో ఇతర జనులను చేతురదియే అతండేది ప్రమాణమననో అందరదియే అనుసరింతురు. అది అంతేకాకుండా స్వామి వివేకానందులు ఒక మాట చెప్పారండి. అవని చల్లినదెద్దియో అదియ పండు కారణంబును బట్టియే కార్యముండు చెడ్డ చెడ్డకు మంచి మంచికిని కలుగు దీన్ని తప్పించుకొనునట్టి తిరుగులేదు. ఈ భూమి మీద మనం ఏ రకమైన విత్తనాలు చల్లితే ఆ రకమైనటువంటి మొక్కలే మలుస్తాయి, చెట్లు మలుస్తాయి. అందువల్ల చెడ్డవి చల్లినట్టయితే చెడ్డవే మలుస్తాయి, మంచివి చల్లినట్టయితే మంచివే మలుస్తాయి. కార్యకారణ సంబంధం అనేది తప్పకుండా ఉంటుంది. ఈ కారణాన్ని బట్టి ఈ కార్యం జరుగుతుంది, ఈ కార్యం జరిగింది కాబట్టి ఈ ఫలితం వస్తుంది అనేది సత్య ప్రమాణం అండి అది. అందుకొరకని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఇవి. పెద్దల శుద్ధులు పెరుగన్నం ముద్దలు అంటారండి. కాబట్టి అలాంటి వాటిని అన్వయించుకుంటూ మనం చేయాల్సిన మంచి పని ఏముందో ఆ మంచి పని చేస్తూ వెళ్ళాలి అని ఆలోచించడం అండి. అంతే, అట్లాగే నడుస్తుంది వ్యవహారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్రకారులు అనే విషయం చాలామందికి తెలవదు. తెలుగు పొడుపు కథలు మీరు పుస్తకం వేశారు. దానికి చిత్రం రేవంత్ రెడ్డి గారు వేశారు. అవునండి. తాను నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో వారు ఒక పత్రికలో పనిచేస్తుండేవారు. ఆ పత్రిక సంపాదకులు ఎవరైతే ఉన్నారో గొప్పవారు, వారు నేను తెలుగు పొడుపు కథలు అనే నా సిద్ధాంత గ్రంథం ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారి పర్యవేక్షణలో వేసినటువంటి పుస్తకం అది. వెలువడినటువంటి పుస్తకం అది. అంటే నా సిద్ధాంత గ్రంథం అది. దానికి బొమ్మ వేయాలి అని ఆలోచిస్తుంటే ఆ సంపాదకులు వారు ఆ పత్రికలో పనిచేస్తున్నటువంటి మదన్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళతోటి వేయించాడండి. అది ఈ చిత్రం. అప్పుడే వారికి అభినందనలు అని చెప్పుకున్నాను. బహుశా 19 ఏళ్ల వయస్సు ఉండొచ్చు అప్పుడు. కాబట్టి తెలుగు పొడుపు కథలు అనేటటువంటి చిత్రాన్ని ఈనాటి మన ముఖ్యమంత్రి, ఆనాటి గొప్ప ఈ చిత్రకారునిగా పేరున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వేశారు. నేను దీంట్లో అభినందనలు చెప్పుకున్నానండి. అప్పుడు అచ్చయినటువంటి మొదటి పుస్తకానికి ఇది రెండవసారి అచ్చయిన రూపం అండి ఇది. అదే చిత్రం ఇది. తెలుగు పొడుపు కథలు. అంటే దీంట్లో సూర్యుడు, పొడుపు అంటే సూర్యుడని. ఈ కిరణాలన్నీ కూడా ఈ కథల అన్నట్టు సమాచారం ఇస్తున్నాయి, వెలుతురిస్తున్నాయని అర్థం అండి. అలాగా. ఆ అనుబంధం తర్వాత ఏమైనా కొనసాగిందా?
లేదండి. అది ఎడిటర్ గారు వేయించారు. అంతే, కొంత ముఖపరిచయం వరకే అది అట్లాగే ఉండిపోయిందండి. మళ్ళీ ఏం కలవలేదండి. మీరు ప్రధానంగా చాలా రకాల ఉపన్యాసాలు ఇస్తుంటారు. యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? యువత తనను తాను ఇప్పుడు తల్లిదండ్రులు చదివిస్తారండి. వాళ్ళు చదివించినటువంటి సందర్భంగా తమ కుటుంబ నేపథ్యం ఏమిటిది మొదట. అంటే నా తల్లిదండ్రులు ఏం పని చేశారు? వాళ్ళు ఎంత శక్తివంతులు? ఏ మూలాల్లోంచి వచ్చారు? ఏ మూలాల నుంచి వచ్చారు అనేటటువంటిది ఏ మూలాల్లో అధ్యయనం జీవిస్తున్నారు? చేయాల్సిందేనండి తప్పకుండా. చేసి నేను అనుకున్నటువంటిది వాళ్ళు ఏ మూల నుంచి వచ్చినా వాళ్ళు ఏ ఉత్పత్తి చేశారో ఆ ఉత్పత్తి ఈ సమాజానికి అవసరం అనుకుంటే ఆధునిక కాలంలో ఏ సాంకేతిక వైజ్ఞానిక దృష్టితోటి ఉత్పత్తిని ఎట్లా వికసింపజేసుకుంటాం ఒకటి. దీని ద్వారా సమాజానికి సంక్షేమ కార్యక్రమాలకు ఇది ఎట్లా దోహదం చేస్తుంది, ఈ రంగంలో నేను నిలబడగలనా? ఉదాహరణకు నేను వ్యవసాయదారిని కొడుకునండి. వ్యవసాయ రంగంలో నేను నిలబడలేకపోయాను. కారణం ఏదైనా కానిగాక. అదేవిధంగా తమ పూర్వీకులు చేసినటువంటి పనులలో తాము నిలబడలేకపోయినట్టయితే నేను ఇందులో స్కిల్ సంపాదిస్తాను, దీని ద్వారా నేను ఎదుగుతాను అని ఆలోచించాలి. చేస్తూ నేను సంపాదించిన నైపుణ్యము నాకు, నా కుటుంబానికి, నా సమాజానికి, నా దేశానికి ఉపయోగపడాలి. నా దేశ వికాసంలో నాది కూడా ఒక బాధ్యత అనేటటువంటి ఆలోచనతోటి దేశ రక్షణ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే దేశ సౌభాగ్యం అనే సంపద ఈ వికాసంలో నా కాంట్రిబ్యూషన్ ఏంటి, నా యోగదానం ఏంటి అని ఆలోచిస్తూ ముందుకు సాగాలండి. దానివల్ల ఏమవుతుందంటే నేను నా కర్మక్షేత్రంలో ఉన్నాను, ఈ నైపుణ్యం నాకున్నది, నైపుణ్యంతో నా కర్మక్షేత్రాన్ని నేను వికసింపజేసుకుంటాను అనేటటువంటి ఇట్లాంటి ఆలోచనతో నిలబడేటువంటి అవకాశం ఉంటుందండి. సిద్ధాంత రాద్ధాంతాలు ఇవి అనేక విధాలుగా ఉంటాయి. ఉన్నా కానీ నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనేది మొదట తప్పకుండా యువత పనిచేయాల్సింది.